హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అంటే ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ షీర్ కుర్మా అయితే మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా ఫేవరెట్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ షీర్ కుర్మా అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. మరి ఇలాంటి కమ్మని గుమగుమలాడి షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మన వీడియోలో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ టేస్టీ అయిన షీర్ కుర్మాని ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనము 1/2 లీటర్ వరకు చిక్కటి పాలని వేసుకోవాలి. ఇలా మనము పాలని వేసుకున్న తరువాత ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనము 1/2 లీటర్ పాలకి ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వాటర్ని యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు తీసుకుంటున్న పాల క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్న తర్వాత ఈ పాలు అనేది చక్కగా మనకి బాగా మరిగిపోవాలి. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనము నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం తీసుకున్న, జీడిపప్పు, కిస్మిస్ని తీసుకున్నా. ఇలా వీటన్నిటిని మనము నెయ్యిలో బాగా వేయించుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోవడం వలన షీర్ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అదే ప్యాన్లో మనము నెయ్యి వేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము షీర్ కుర్మాని మనము ఫ్రై చేసుకోవాలి. ఇది నార్మల్ బాంబినో కాదండి. ఇది మనకి సన్న సేమియాలు అంటే మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అలాగే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇలా మనము నెయ్యిలో వీటిని బాగా వేయించుకోవాలి. ఓ పక్క మనకి పాలు కూడా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా బాయిలింగ్కి వస్తున్నాయి కదా, ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సేమియా కూడా చక్కగా వేగిపోయింది కదా, మంచి బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది. ఒకవేళ మీరు ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకుంటే ఇలా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనకి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి పాలు చూస్తే చక్కగా మరిగిపోవడం స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలి. ఇలా సేమియాని వేసుకున్న తర్వాత మనము ఈ పాలని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము పాలల్లో సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా మనము చక్కగా ఉడికించుకోవాలి. ఇలా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దీంట్లోకి మనము మంచి రిచ్నెస్ యాడ్ చేసుకోనికి ఇక్కడ నేనైతే కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. లేదు అంటే మీరు షుగర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ షీర్ కుర్మా మనకి రిచ్ ఫ్లేవర్గా మంచి థిక్గా క్రీమీగా రావాలి అంటే మాత్రం కండెన్స్డ్ మిల్క్ వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే కండెన్స్డ్ మిల్క్ యూస్ చేశాను. ఇలా మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత కొద్దిగా నేను ఒక టీ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది మీ కంప్లీట్ ఆప్షనల్ అండి. మీరు కంప్లీట్గా కండెన్స్డ్ మిల్క్తో చేసినా కానీ చాలా బాగుంటుంది. ఇలా నేను వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. షుగర్ని వేసుకొని ఒక 5 నిమిషాలైన తర్వాత దీంట్లోకి మనము మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీని కూడా ఇలా వేసుకోవాలి. లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. తర్వాత కంప్లీట్ లో ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ వరకు మనం ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఒక రిచ్ ఫ్లేవర్ ఉన్న షీర్ కుర్మా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేశాను నేను, ఎక్కువ లెంతీ ప్రాసెస్ కాకుండా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అది చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఈ షీర్ కుర్మా తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదండి, టేస్టీ అయిన షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో. దీనికి మనము చాలా సింపుల్ ప్రాసెస్ ఫాలో అయ్యాం కాబట్టి అందరూ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.